ఎందుకు ఇంత అలసటగా ఉంటుంది? ఈరోజు ఏ పని చేయలేదు. కానీ చాలా అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా మీకు కూడా అనిపిస్తుంటుందా? నాకైతే ఈ మధ్య చాలా అనిపిస్తుంది. ఎందుకో ఇలా. మన లైఫ్‌లో చాలా విలువైన వాటిలో ఒకటి మన ఎనర్జీ. మనం రోజువారీ పనులు ఎలా చేసుకుంటున్నాం? మన డేస్ ఎంత మంచిగా గడుస్తున్నాయి? అనుకున్న పనులు ఎంతవరకు గడుస్తున్నాయి? టోటల్ మన లైఫ్‌ని ఎంత బాగా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం అనేది మన ఎనర్జీ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక వచ్చేసి మనము మన డబ్బుని, మన ఇంటిని, వస్తువుల్ని, పిల్లల్ని, ఫోన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కానీ మన ఎనర్జీని ఎలా ఖర్చు పెడుతున్నామో చాలా రేర్‌గా ఆలోచిస్తూ ఉంటాం కదా! ఇక ఈ రోజుల్లో అనవసరమైన విషయాలకి మన ఎనర్జీ వేస్ట్ అవుతుందని నా ఫీలింగ్. ఇక వచ్చేసి అందుకే చాలామందికి చిన్న విషయాలకే మెంటల్‌గా అలసిపోయినట్టు, ఎప్పుడు అలసటగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో మనము మన ఎనర్జీని ఎలా వేస్ట్ అవుతుందో, ఆ ఎనర్జీని ఎలా కాపాడుకుందామో చూద్దామా? ఆ వీడియోనైతే మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. హాయ్ అందరికీ, నా పేరు శ్రీలత. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ శ్రీలత. ఈ రోజుల్లో ఏమి తోచక ఉన్న పనిని పక్కన పెట్టి మరీ పని మధ్యలో ఫోన్లో నోటిఫికేషన్స్ వస్తాయి చూడండి. అలా వచ్చిన ప్రతిసారి వెళ్ళడము, పరిచయం లేని ఇళ్ళకు, వస్తువులకు, గొడవలకి, షాపింగ్లకని ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే. ఇక మన అటెన్షన్ని, ఎనర్జీని ఇలాంటి విషయాలలో కోల్పోతూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, మనం నిద్రపోతుంటే ఒక దోమ వచ్చి చెవులోకొచ్చి గుయ్ గుయ్ అని పదే 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 విసిగిస్తుంటే ఎంత చిరాగ్గా ఉంటుందో కదా! ఇక మన ఫోన్లో వచ్చే నోటిఫికేషన్స్ కూడా అలాగే ఉంటాయండి. మనం ఏదైనా పని చేస్తుంటే మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి ఈ నోటిఫికేషన్స్. అసలు నోటిఫికేషన్ ఏంటా అని ఓపెన్ చేస్తామా, ఇక ఒకదాని నుంచి ఇంకో దానికి, ఇంకో మెసేజ్ నుంచి ఇంకో రీల్‌కి, ఆ రీల్ నుంచి ఇంకో పోస్ట్‌కి అలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ అసలు సమస్య నోటిఫికేషన్ కాదు, మన అటెన్షన్. పదే పదే మన ఏకాగ్రత అంతా ఎక్కడికో వెళ్ళిపోవడము. ఒక పని మీద ఉంటామా, ఇంకా ఫోన్ చూసుకుంటూ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతామా. అసలు మన బ్రెయిన్ ఒక పని నుంచి ఇంకో పనికి మారి మారి ఇలా మనం మొదట చేయాల్సిన పని పైన ఫోకస్ ఉండదన్నమాట. ఇలా అసలు ఫస్ట్ ఏం చేస్తున్నాము అనే ఆలోచనకే సగం వేస్ట్ అవుతుంటుంది మన ఎనర్జీ. అందుకే ఇలా లాస్ట్‌కి మనకు అలసిపోయిన ఫీలింగ్ వస్తుంటుంది. చిన్న చిన్న విషయాలకే మెంటల్‌గా బాగా అలసిపోయినట్టు. అసలు ఈ మధ్య అయితే నేను చాలా వీక్ అయిపోతున్నా. అసలు ఎందుకో తెలీదు. అవసరం లేని విషయాలకు ఎక్కువగా ఆలోచిస్తున్నానా, పదే పదే ఆలోచన పెట్టుకోవడము. ఇంక అందుకని చెప్పేసి నన్ను నేను మార్చుకోవడానికి ఫిక్స్ అయిపోయాను. చాలా మారిపోయాను. ఇక మీరు కూడా మారండి అని చెప్పను. చిన్న చిన్న చేంజెస్ వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక మనకు అనవసరం ఉంటాయి కదా, అవసరం లేని నోటిఫికేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఆఫ్ చేసేయండి. ప్రతి నోటిఫికేషన్ని వెంటనే చూడాల్సిన అవసరం లేదు. నేనైతే కొన్ని నోటిఫికేషన్స్‌కి వేరు వేరు సౌండ్స్ పెట్టుకుంటానన్నమాట. దాన్ని బట్టి అవి అర్జెంటా కాదా అని అర్థం చేసుకొని అర్జెంట్ అయితే ఓపెన్ చేస్తా ఫోన్ను, లేదంటే చెయ్యను. అలాగే ఒకే పనిని చేసేటప్పుడు ఫోకస్గా ఉండండి. అప్పుడు ఒక టైమర్ పెట్టుకున్నామనుకోండి, ఆ టైమర్లో ఈ పని చేసుకోవాలా అని ఫిక్స్ అయితే ఇంకా ఆ పని పూర్తవుతుంది. మనకు మెంటల్గా అంత ఇది ఉండదన్నమాట. పనులు కూడా ఈజీ అయిపోతాయి. అందుకని చెప్పేసి ఫోన్ కంటూ ఒక ప్లేస్ పెట్టండి. మనం ఒకప్పుడు ల్యాండ్లైన్లు ఉండేవి. ఆ ల్యాండ్లైన్ ఒకే దగ్గర ఉండేది. మనం కాల్ వస్తే అటెండ్ చేసేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు. ఫోన్ మనతోనే ఉంటుంది. కిచెన్లో, వంట రూమ్లో, బాత్రూంలో ఎక్కడ చూసినా ఫోన్ ఫోన్ ఫోన్. అందుకే ల్యాండ్లైన్ లాగానే ఫోన్కి కూడా ఒక ప్లేస్ పెట్టండి. ఆ ప్లేస్లోనే ఫోన్ ఉంచుకోండి. అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది ఇలాంటి చిన్న చిన్న టిప్సే. అందుకే ఇంకా ఏదైనా మనం ప్రతి నోటిఫికేషన్కి ఇలా వెళ్ళడము, మన ఎనర్జీని వేస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నాకు తోచింది చెప్తున్నాను. ట్రై చేయండి, మీకు కూడా మంచి రిలీఫ్ అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మొదలుపెట్టింటాం ఒక పనిని, దాన్ని పూర్తి చేయలేము. అసలు మనకి ఈ రోజుల్లో పనులు ఎక్కువ ఉండడమే కాదండి, అసలు మొదలుపెట్టిన పనులు ఉంటాయి కదా, పూర్తి చేయనివి ఎన్నో ఉంటాయి అలా మధ్యలో ఆగిపోయి.
ఇంకా అలాంటి పనులు కూడా చేసేసుకోండి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక సామానే ఉంటది. ఈరోజు మిక్సీ క్లీన్ చేసుకోవాలనుకుంటామా, సగం క్లీన్ చేస్తాం. ఏదో గుర్తొస్తది ఎళ్ళిపోతాం. ఆ సగం అలాగే ఉండిపోద్ది. అలా కాకుండా పూర్తిగా ఒక సెల్ఫ్ సర్దాలనుకున్నా, బట్టలు మడత పెట్టాలన్నా, ఒక వస్తువు క్లీన్ చేయాలన్నా, ఇలా రకరకాలు ఉంటాయి కదా! ఏదైనా ఒక పనిని పూర్తిగా చేయండి. ఒక ఆర్టికల్ చదవాలనుకుంటాము. అది ఎప్పుడో సేవ్ చేసి పెట్టుకుంటాం. రకరకాల రెసిపీస్ అన్నీ ఫోన్‌లో షేర్ చేసుకొని సేవ్ చేసుకుంటాం. ఒక్క రెసిపీ అన్నా ట్రై చేస్తున్నామా? ఒక్కటన్నా చేస్తున్నామా? కొంచెం ఆలోచించండి. ఇలాంటి పూర్తి కాని పనులన్నీ ఉంటాయి కదా! ఇలాంటివి చేయడం వల్ల మనకి మైండ్ అనేది రిలీఫ్‌గా ఉంటది. ఇంకా ఇంకా మన మైండ్‌లో ఎక్కువ స్పేస్‌ను ఆక్యుపై చేస్తూ ఉంటాయి ఈ ఆగిపోయిన పనులన్నీ. అందుకని చెప్పేసి మనకు ఈ మెంటల్ ఎనర్జీ అనేది ఆగిపోయిన పనుల వల్ల దెబ్బతీస్తూ ఉంటది. ఇంకా ఈ రోజుల్లో మనకి ఇంకో విషయం కూడా జరుగుతూ ఉంటది. మనము ఒక పనిని చేయడానికని కిచెన్‌కెళ్తూ ఉంటామా, అక్కడ ఇంకో పని గుర్తొస్తది. ఆ పని చేస్తుండంగానే ఫస్ట్ చేయాల్సిన పనిని మర్చిపోతాం. ఇలా ఇంకో పనికి మారిపోతూ ఉంటాం. చాలా బిజీ అనిపిస్తూ ఉంటది. కానీ ఈ పని పూర్తి అవ్వదు. అంటే ముందుగా అనుకునింటాం కదా! ఆ పని పూర్తి అవ్వదు. చేసే పని కూడా పూర్తి అవ్వదు. నేనైతే ఇలా ఒక్కసారి క్లియర్‌గా అనుకోవాల్సి వస్తుంది. ఏంటని? ఈ పని చేద్దాం. ఈ పని పూర్తిగా చేశాకే వేరే పని చేయాలి అని. అప్పుడు నాకు డైవర్ట్ అవ్వకుండా ఆ పని పూర్తి చేయగలుగుతున్నాను. తర్వాత వేరే పని గురించి ఆలోచించగలుగుతున్నాను కూడా. అప్పుడు నాకు బాగా అసలు మంచిగా రిలీఫ్ అనిపిస్తుంది. పని అయిపోయిందన్న ఒక సాటిస్ఫాక్షన్ గూడా వస్తుంది. చిన్న చిన్న పనులైనా పెద్ద పనుల్లాగా అసలు చేయకపోవడం అలా పిచ్చిగా అనిపిస్తూ ఉంటది ఎందుకో మరి. అందుకని చెప్పేసి ఒక పనిని మనం పూర్తిగా చేశామంటే అది చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తది. అసలు పూర్తి చేయని పని ఉంటది చూడండి. అది మన మనసుని నెమ్మదిగా ఏమంటారు డిస్టర్బ్ చేస్తా ఉంటది. ఇంగా పూర్తవ్వలేదు ఆ పని అని. అలా కానీ ఏదైనా ఒక పని అనుకుంటే పూర్తిగా చేసేసేయండి. ఇంకా నిర్ణయాలుంటాయి. కొన్ని కొన్ని విషయాల్లో మన మైండ్ చాలా స్ట్రెస్‌ని ఫీల్ అవుతూ ఉంటది. నిర్ణయం మనమే తీసుకోవాలా? అలాంటప్పుడు మన ఎనర్జీ కూడా చాలా వేస్ట్ అవుతుంటది ఏదైనా నిర్ణయాలు తీసుకునేకి. అందుకని చెప్పేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఈజీగా తీసేసుకోండి. ముఖ్యంగా మన హోమ్ మేకర్‌గా, మదర్‌గా ప్రతి చిన్న విషయానికి మనమే నిర్ణయం తీసుకోవాలని మనకి అనిపిస్తూ ఉంటది. కానీ విషయాలు కొన్ని కొన్ని విషయాలు వాళ్ళకే వదిలేయండి. వాళ్ళు నిర్ణయం తీసుకోగలగాలనమాట. పిల్లలు కానీ, ఇంట్లో పెద్దలు కానీ కొన్ని వదిలేస్తూ ఉండాలి. కొన్ని మనం మాత్రమే తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. కొన్ని వాళ్ళకే వదిలేయండి. ఇగొచ్చేసి కొన్ని కొన్ని మంచిగా క్రియేట్ చేసుకోండి రొటీన్స్‌ని. ఏంటంటే ఇక రేపు ఏం వంట చేయాలి? ఏం బ్రేక్‌ఫాస్ట్ చేయాలి? ఎక్కడికెళ్ళాలి? పిల్లల్ని ఎలా తీసుకెళ్ళాలి? పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి? ఇంట్లో వాళ్ళకి ఏ పనులు చేసి పెట్టాలి? ఇలాంటివన్నీ ప్రీ ప్లాన్ చేసుకున్నామనుకోండి అసలు చాలా మంచిగా అనిపిస్తుంటది తెలుసా? ఇంకొకటి ఈరోజు పూజ చేసుకుందాం, రేపు స్పెషల్‌గా పూజ చేసుకుందాం, ఇంకా ఈరోజు ఇంట్లో సామాన్లన్నీ క్లీన్ చేయాలి, పిల్లల వాటర్ బాటిల్సు, లంచ్ బాక్సులు, స్నాక్స్ బాక్సులు కొంచెం క్లీన్‌గా డీప్ క్లీన్ చేయాలి. ఇలా ప్లాన్ చేసి పెట్టుకున్నామనుకోండి, ఆహా! నేను ఈరోజు ఈ పని చేయాలనుకున్నాను అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ పనిని అయితే పూర్తి చేసుకుంటాం. ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. అలాంటప్పుడు మనకు కొత్తగా స్ట్రెస్ అనేది ఫీల్ అవ్వమనమాట. ఈజీ అయిపోతాయి మనకు పనులు చేసుకునేటప్పుడు. ఇలా అండి కొన్ని ప్లాన్స్ అయితే చేసి పెట్టుకోండి మీరు. చిన్న చిన్నవే కానీ చాలా మంచిగా అనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక కొన్ని కొన్ని డెసిషన్స్ ఉంటాయి. ఇక అవి చిన్న డెసిషన్స్ అయినా కూడా మన మైండ్‌ని ఖరాబ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈజీగా డెసిషన్ తీసుకునే ఏమంటారు ఆలోచనను పెట్టుకోవాలనమాట. ఈజీగా తీసేసుకోండి. ఎక్కువ టైం తీసుకోకండి. ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా ఆ డెసిషన్‌ని వెంటనే తీసేసుకోండి. ఇంకొకటేంటంటే కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ఏదైనా ఫోకస్ చేయడము. మనకి ఈ రోజుల్లో అసలు ఇన్ఫర్మేషన్‌కి కొరతే లేదు. ఎటు చూసినా బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అసలు మనం రీచ్ అవ్వాలే కానీ ఎన్నో రీల్స్, ఎన్నో ఆర్టికల్స్ అసలు ఈ మధ్య ఈ పోడ్‌కాస్ట్స్ ఎక్కువైపోయాయి. అసలు ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయో తెలుసా అసలు? ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఉంటాయి. మనం ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నా, ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నా అసలు చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మనము. ఇంకా ఎన్నో ఉంటాయన్నమాట. అసలు మనము ఇలా చేయగలుగుతున్నామా? ఇది నిజమేనా? ఇది కరెక్టా? ఇలా రకరకాల ఆలోచనలు చేసేయగలిగే శక్తిని ఇస్తూ ఉంటాయి. ఈ ఆర్టికల్స్ కానీ, ఈ పోడ్‌కాస్ట్‌లు కానీ కొంచెం టైం ఉన్నప్పుడు
అలా ట్రై చేస్తుండండి. ఇక మనము చాలా పేరెంటింగ్ టిప్స్ చూస్తూ ఉంటాం. చాలా వింటూ ఉంటాం. ఒక్కటైనా పాటిస్తున్నామా? అసలు మనం ఎంత తెలుసుకున్నా వాటిలో ఒక్కటైనా పాటించకపోతే మన మెంటల్ హెల్త్ దానికోసం వేస్ట్ చేసుకున్నట్టే కదా! మనమేమో పద్దాకులు కూర్చొని ఫోన్‌లో అలా చేయాలా, ఇలా చేయాలా, పిల్లలు రాంగానే ఇలా, అలా అని ఎన్నో రకాలు ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం అవి ఎంతవరకు ఆచరిస్తున్నాం? ఆచరియనప్పుడు అసలు చూడడం ఎందుకు? కాబట్టి మనం ఏదైనా చేస్తున్నామంటే దాన్ని ఆచరించాల. ఇలా చిన్న చిన్నవి మనం గనక నేర్చుకున్నామంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. అసలు మనం అంత మెంటల్‌గా ఫీల్ అవ్వాల్సిన పని లేదనమాట. చిన్న చిన్న విషయాలు మనల్ని ఎంతో ఇంపాక్ట్ చేస్తాయి ఒక్కొక్కసారి. ఇంకొచ్చేసి మనకు కోల్డ్ చేసింది చాలా ఇదిగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మన బ్రెయిన్‌కి కొంచెం స్పేస్ ఇవ్వాల. ఏంటంటే మనము ఎప్పుడు పని చేస్తుంటే అలసిపోతూ ఉంటాం కదా! రెస్ట్ కోరుకుంటాం కదా! అలాగే మన బ్రెయిన్‌కి కూడా రెస్ట్ అవసరం. అసలు మెడిటేషన్, ఒక 10 మినిట్స్ వాక్ చేయడము, బాల్కనీలో ప్రశాంతంగా నేచర్‌ని చూడడము, ఫోన్‌లో కొంచెం ప్రశాంతమైన పాటలు కానీ, మ్యూజిక్ కానీ ఏమైనా పెట్టుకోవడం వల్ల మన బ్రెయిన్‌కి చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. మనకి ఎలా స్పేస్ కావాలని అనుకుంటామో మన బ్రెయిన్ కూడా స్పేస్ ఇవ్వాలి. అప్పుడే అది రోజంతా వచ్చే ఆలోచనలను ప్రాసెస్ చేసుకొని కొత్తగా ఆలోచన చేయడానికి మనకి చోటిస్తదనమాట. ఇంకా హౌస్ అంతా క్లీన్‌గా పెట్టుకున్నామనుకోండి, అసలు ఎంత మంచిగా అనిపిస్తదో కదా! మన బ్రెయిన్‌కి ప్రశాంతంగా అనిపిస్తుంటది. అసలు ఇల్లంతా చిందరవందరగా ఉన్నదనుకో, మన మనసు కూడా చిందరవందరగా ఉంటది. అందుకే టైం ఉన్నప్పుడు నీట్‌గా మనకున్న దాంట్లోనే ఎక్కువ ఏం చేయనక్కర్లా. మనకున్న స్పేస్‌లోనే మన హౌస్‌ని నీట్‌గా పెట్టుకున్నామనుకోండి, మనకు మనసు ప్రశాంతంగా ఉంటది. మన బ్రెయిన్ కూడా ఎక్కువ స్ట్రెస్ ఉండదండి. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీకు షేర్ చేశానండి. నేనేదైనా తప్పుగా చెప్పింటే కామెంట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నాదొక చిన్న ప్రయత్నం మాత్రమే. వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.